అండి బాల్ రాగానే అండర్ అండ్ పాస్కి పిల్లోని ఎప్పుడు దగ్గర తీసుకోండి. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చిన్న పిల్లలు అయితే సరే నాన్న బాల్ ఇది పట్టుకో. ఫస్ట్ పిల్లలకి ఇది నేర్పండి, ఎందుకంటే ఇది నేర్పితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఇది నేర్పండి. లెఫ్ట్లో రైటా, రైట్ లెఫ్టా, లెఫ్ట్ పెట్టము, ఇలా లెఫ్ట్ హ్యాండ్ 3, రైట్ హ్యాండ్ 3, లెఫ్ట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాక చూడండి. ఈ ఇంటిమస్ డెవలప్ చేయాలండి పిల్లడి దగ్గర నుంచి. ఎప్పుడు ప్రేమ లేకపోతే మనం ఏం చేయాలని గుర్తుపెట్టుకోండి. టువర్డ్స్ లవ్. ఇది ఇట్లా పట్టుకున్న తర్వాత ఇక్కడ ఎప్పుడు చేతులు ముడవద్దు. ఎప్పుడు ముడుచుకుంటాయంటే ఇక్కడ నువ్వు ఇట్లా మామూలు ఇట్లా ఫ్రీగా పెట్టి ముడుచుకుంటాయి. దీన్ని ఇట్లా లాక్ చేసావనుకో బాగా స్ట్రైట్గా ఇక్కడ ముడుచుకోదు. నువ్వు ఇక్కడ లాక్ అయిపోతే ముడుచుకుంటుంది అని పిల్లోడు చెప్పాలి. ఆ తర్వాత బంత్ అనేది కరెక్ట్గా ఇది ఉంటుంది కదా, ఈ బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ పక్కన నుంచి రిస్ట్రీ అన్నీ మనం చెప్పొద్దు పిల్లోడికి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంతవరకు పడాలి. నేను టెక్నాలజీ చెప్పలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కోచుకున్నాను కాబట్టి నేను ఏమనుకున్నా పర్లేదు, రాదనుకున్నా పర్లేదు. అందుకే ఆ ధైర్యం మనకు రావాలి. ఇక్కడ పడాలి. ఇక్కడ పడితే బంతి ఇక్కడే లేస్తుంది, బంతి ఇక్కడ లేసిపోద్ది అని ఒక స్ట్రక్చర్, ఒక ఫీల్ ఇవ్వాలి ప్లేయర్కి మనం. ఓకేనా? ఇది ఇక్కడ పడాలి కరెక్ట్ బంతి. చేతులు ముడుచుకుంటాయి, నీకు తెలియకుండా ముడుస్తావు. అందుకని చెప్పేసి ఏం చేయాలి, ఎప్పుడు నువ్వు నేను లాక్ చేసుకోవాలి హ్యాండ్స్ అని ఫీల్ అవ్వాలి. ఓకేనా? అది ఆ తర్వాత మనం బంతిని అట్లా ఉన్న తర్వాత ఆ పిల్లోడిని రెడీ పొజిషన్ తీసుకో. రెడీ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ పెట్టు. పెట్టు. ఇంకోటమ్మా ఇక్కడ ఈ ఫుట్ వర్క్ ఉంది కదా, జనరల్గా ముందుకు ఉండాలి అనుకుంటే మనకు ఉంటాయి. జనరల్గా నేనేం ఆలోచించుకొని పెడుతున్నాను, నా సీట్ ఎంత ఉందో నా కాళ్ళు విడ్త్ అంతా, దాన్ని బట్టి నేను ఇట్లున్నాను, నాకు ఫ్రీగా ఉంది. కొంతమంది ఇలా ఫ్రీగా ఉంటుంది, కొంతమందికి ఇలా ఫ్రీగా ఉంటుంది. బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఆ డిఫరెంట్ స్ట్రక్చర్ని బట్టి మీరు వెళ్ళిపోండి. బుక్లో ఉంది మనకు అవసరం లేదు. పిల్లడు ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఫీల్ అవ్వాలి. ఎస్ నాకు ఇది ఉంది. తర్వాత ఆ తీసుకునే విధానం ఇది ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది కరెక్ట్ పొజిషన్ అండి. యాక్చువల్గా ఈ లెవెల్కి వస్తే ఓకే. ఇప్పుడు ఇట్లా మనం అనుకుంటే టోస్ ముందుకే ఉంటాయి, ఎప్పుడు నీస్ కంపల్సరీ ఉంటాయి. టోస్ బ్యాక్ ఇలా అనుకోండి మనం పడిపోతాం బ్యాక్. ఓకేనా? అంతకంటే ఎక్కువ తీసుకొచ్చాం అనుకోండి ఎక్కువ ముందు పడిపోతాం. దీనికి టోస్ ముందు ఉండాలి అనుకుండా అసలు టాపిక్ అవసరం లేదు. మీ ఇప్పుడు నిలబడమన్నప్పుడు ఎవరైనా చదువురాను ఏం చేస్తారమ్మా, నిలబడతారా చక్కగా, అది మనం చూసుకొని వెళ్ళిపోవాలి. ఇది ట్రైనింగ్లో, టీచింగ్లో మాత్రం యూ హ్యావ్ టు టెల్. ఆ సిస్టమ్ బాగా టీచింగ్ వెళ్ళిపోవాలి. ఎస్ ఇలా ఉంది కదా. ఎప్పుడు చేతులు ఈ బొడ్డుకి, ఇది నాకు కన్వెంట్ పొజిషన్ అమ్మా, ఇది అండ్ పాస్ అటానికి. ఇది కాదు, ఇది జస్ట్ త్రిబుల్ రైడింగ్ చేసేటప్పుడు ఇట్లా చేస్తాం మనం, ఫ్రీ ఉంటుంది మనకి. ఇది కూడా అంతే, అండ్ పాస్. ఇక్కడ తీసుకుందాం అనుకోండి అసలు మీకు క్లియర్ తెలిసిపోద్ది. అందుకని చెప్పేసి పిల్లోడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు, ముందు టీచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫీల్ ఇట్. ఎస్ నాకు ఇట్లా ఉంటుంది, అరే బంతి నీకు వేస్తానా, ఆ బంతిని మార్చేయడం అడగకుండా కొట్టు ఇట్లా. ఫస్ట్ రెడీ పొజిషన్ సేమ్ దానిలాగానే. ఇట్లా కంటేనండి ఇది బెటర్. ఇది ఎందుకు బెటర్ అంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళేటప్పుడు షార్ట్ పాస్ వస్తుంది, సెకండ్ టెంపో వస్తుంది, ఒకటి కొడతా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనం అడుగేయడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా అంత స్పీడ్ ఉంటాయి బాల్స్, అటాక్ బాల్స్. అప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా అంటాం, ఇటు వస్తే ఇట్లా అంటాం, ఇట్లా అమ్మటానికి చేస్తాం, సైడ్ వేసి పడిపోతాం. అందుకు ఇది అదే ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఈ చేయి తీసుకుని బాల్ పడిపోవాలి. దట్ ఈస్ డిఫెన్స్ టాక్టిక్. ఓకేనా? ఇది తీసుకోండి, ఈ పొజిషన్ తీసుకోండి, ఫస్ట్ రెడీ పొజిషన్. అది ఓవర్ హ్యాండ్ పాస్కి ఇలా పెట్టుకోండి, అండర్ హ్యాండ్ పాస్కి ఇలా, ఓవర్ హ్యాండ్ పాస్కి ఇలా. ఇది అయిపోయిన తర్వాత బాల్ని టీచ్ చేయడం మనం వేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు లెఫ్ట్ లెగ్గో రైట్ లెగ్గో తీసుకోండి, అంతేగాని ఇలా వేయద్దు. ఇక్కడ ఎవరైతే డెమాచ్ చేస్తున్నట్టు ఫెయిల్ అయినట్టు మనం. ఎస్ కావాలంటే లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి చూడండి. ఇట్లా ఆ పిల్లోడికి ఆ టచ్ తీసుకురావాలి. గుడ్ నాన్న, గుడ్. బాగా ఆడుతున్నావు. అడిగేయాలి కదా, బాల్ వస్తుంటే ఏం చేస్తున్నా. ఈ తర్వాత ఇట్లా ఫన్ క్రియేట్ చేస్తే అది ఇప్పుడు కొద్దిగా ఆట వచ్చు కాబట్టి ఆ పిల్లోడికి అది చేతులు వదలమని చెప్పొద్దండి, పట్టుకొని తర్వాత వదిలేద్దాం. దాట్స్ గుడ్. మరి బాల్ మీదకి వస్తే చేయదే లేదా? నేను పక్కలకి వేస్తాను, రెడీగా ఉండు. మరి చేయమడవద్దు, ఫస్ట్ అది అలవాటు కావాలి. ఎస్ ఓకే. ఇదండి బాగాలేదు పై
తీసుకొచ్చేటప్పుడు హ్యాండ్స్ని ఏట వాళ్ళకి తీసుకొచ్చేసి స్ట్రైట్ పెట్టడం బెటర్. అలాగా ఇలా తీసుకొచ్చామనుకోండి ఇలా వెళ్ళిపోద్ది కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, చెయ్యి కిందకి అంటాం, కిందకని మనం పైకనే లోపు ఈ బాల్ హ్యాండ్ కోఆర్డినేషన్లో బాల్ వెళ్ళిపోద్ది, వాడు తీసుకొచ్చేస్తుంది. నాకు రావట్లేదు వెళ్ళిపోతుంది పిల్లడు, అది క్రియేట్ చేయొద్దు మనం. ఓకే ఆగదు, నేను ముందే రెడీ పెట్టుకున్నాను, నేను కొత్త పిల్లవాడిని రెడీ పెట్టుకున్నాను. తగిలింది, నువ్వు కామెంట్ చేయాలి మరి పోడపోతే ఎట్లా నన్ను చెప్పు. వెరీ గుడ్, సూపర్, బాగుంది, సూపర్, సూపర్.